నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ లహరి. భయ, మనకి ఫ్రీడమ్ ఉంటే జరా కిక్కే వేరప్ప, కానీ ఆ ఫ్రీడమ్లో ఫ్రీ పోయి ఓన్లీ డమ్ ఉందనుకో, ఇక ఆ దమ్ ఎట్లుంటది అంటే బా ఈ పాట లెక్క ఉంటది. మరి ఇంకెందుకు లేటు, ఓహో టీంకి వెళ్ళి లెట్స్ వెల్కమ్ లహరి. నా టెస్ట్ మార్కులను చూశాడు, నా సీరియల్ స్విచ్ ఆఫ్ చేశాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ని తిట్టాడు డాడీ, నా పేసులోన ఉప్పేశాడు, పొద్దున్న బూస్ట్ తాగించాడు, మిడ్ నైట్ వరకు చదివించాడు డాడీ, జీరోలో వేసిన సార్ పోవాలి, ఆ కాలేజీ పని నా శాపాలే. నా టెస్ట్ మార్కులను చూశాడు, నా సీరియల్ స్విచ్ ఆఫ్ చేశాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ని తిట్టాడు డాడీ. స్మార్ట్ ఫోన్ డాడీ ప్లీజ్, స్మార్ట్ ఫోన్ డాడీ ప్లీజ్, స్మార్ట్ ఫోన్ ఒక్క కాల్. పార్లర్కు వద్దంటూ బ్యూటీని నిందిస్తూ హౌస్ అరెస్ట్ నన్నే చేశాడు, స్మార్ట్ ఫోన్ లాగేసి ల్యాండ్ ఫోన్ వాడంటూ ఆల్మోస్ట్ ప్రాణం తీశాడు, ఫేస్బుక్ లో పిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ చెయ్యాలి అర్జెంట్, రావాలి లైక్స్, నా బాధ డాడీకి చెప్పాలి. నా టెస్ట్ మార్కులను చూశాడు, నా సీరియల్ స్విచ్ ఆఫ్ చేశాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ని తిట్టాడు డాడీ. డాడీ డాడీ ఒక్క 500 డాడీ, ఫాస్ట్ ఫుడ్ తినేసి వస్తా, తొందరగా వచ్చేస్తా. 5 కాదు 500, తర్వాత చదువుకుంటానులే డాడీ, డబ్బులే ప్లీజ్ డాడీ. 100 బుక్కులు తర్వాత చదువుకోవచ్చు, 100 రూపాయలు ఏమో. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్ వాసనలే నాకిప్పుడు గుర్తొస్తున్నాయే, డైజెస్ట్ కావసలే సాంబారు అన్నాలే, ఆ టేస్ట్ నాలుక మరిచింది, పిజ్జాలు బర్గర్లు నాకిష్టమంటూ ఈవినింగ్ కట్లెట్లు అభిమానమంటూ మాడాకు ఎవ్వరు చెప్పాలి. నా టెస్ట్ మార్కులను చూశాడు, నా సీరియల్ స్విచ్ ఆఫ్ చేశాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ని తిట్టాడు డాడీ, నా పేసలోన ఉప్పేశాడు, వద్దన్న బూస్ట్ తాగించాడు, మిడ్ నైట్ వరకు చదివించాడు డాడీ. సో శ్రీ గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఒక షార్ట్ చదివాను ఒకసారి. పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా 15 ఏళ్ళు వచ్చే వరకు అబ్బా అసలు నా తండ్రి మించిన తండ్రి అసలు ఎవరికి ఉండడు, అసలే అందరూ సూపర్ హీరో అంటే మా డాడీ అని చెప్తారు. తర్వాత ఒక 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఇలాగే తిట్టుకుంటూ ఉంటారు. అదే లైక్ 15 ఇయర్స్ నుంచి 40 వరకు అబ్బా మా నాన్న ఏమి ఇవ్వలేదేంటి, అసలు మా నాన్న ఏం చేయట్లేదేంటి, అసలు ఏం చేస్తున్నాడు ఈయన అన్న ఆ చేదస్తాయన్ని. కానీ 40 ఇయర్స్ వచ్చే 40 నుంచి రెస్ట్ ఆఫ్ లైఫ్ మా నాన్న ఎంత కష్టపడ్డాడు, ఆయన ఆ కష్టం పడకపోతే నేను ఇవాళ ఇలా ఉండను కదా అన్న ఒక ఇది గుర్తొచ్చింది. అండ్ మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, ఏంటి ఏమి అసలు పాకెట్ మనీ అడిగితే ఎవరేంటి, బాగుంది. అంటే లైక్ మా చైల్డ్హుడ్ ఇది గుర్తు చేసావు. అండ్ నీ వాయిస్ చాలా బాగుంది, అన్ని మధ్య మధ్యలో డైలాగ్స్ చెప్తా కూడా లిరిక్ని అలా గుర్తుపెట్టుకొని పాడడం కూడా బాగుంది. నీ వాయిస్ చాలా బాగుంది. ఫస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. జనవరి గారు, నువ్వు బాగా పాడావమ్మా. అనిరుద్, నువ్వు తండ్రిగా బాగా నటించావయ్యా. నువ్వు చాలా బాగా పాడావమ్మా.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ జడ్జెస్